నిన్న జరిగిన నామినేషన్స్లో రచ్చరచ్చ అయింది. ఎందుకంటే అందరూ నాగమణికంట ఇష్యూని తీసి మిగతా వాళ్ళందరినీ నామినేట్ చేశారు. యస్మి నాకు చెప్తున్నాను కదా, ఒక్కొక్క సన్నివేశాల్లో బాగా నచ్చుద్ది, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చదు. అండ్ తన మీద ఉన్న కోపం నాకు ఒకసారిగా, అంటే ఎలాగంటే మన టేస్టీ తేజ నాగమణి కంటే అయితే నామినేట్ చేశాడు, వెంటనే ఇలా ఇలా రియాక్షన్ ఇచ్చింది. చాలా అంటే అంత చేయక్కర్లేదు. సో తను నామినేట్ అవుతాడు అదే, కానీ తిను మరీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది, ఓవర్గా ఎంతూసియాస్టిక్గా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే మరీ అంత చేయని అవసరం లేదు. ఎందుకంటే నీలోని ఫ్లాస్ ఉంటాయి, అతనిలోని ఫ్లాస్ ఉంటాయి. బట్ వీళ్ళందరూ కార్నర్ అయిపోతున్నారు. ఇప్పుడు అందరూ తనకి పాజిటివ్ వెళ్ళిపోతున్నారు. ఎవరు నామినేట్ చేయరు చూడంటే టేస్టీ తేజ వెళ్ళి నామినేట్ చేసినప్పుడు అబ్బా 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 యస్మి చేసిన అక్కడ ఓవర్ యాక్షన్, చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అక్కడ నిజంగా తన ఓట్స్ కూడా కొన్ని వదులుతుంది, అంటే చేయొచ్చు. మరి మొన్న అన్నట్టు గౌతమ్ వేసిన పాయింట్ కూడా ఎగ్జాక్ట్ మాట్లాడాడు. ఎందుకంటే నన్ను నా పప్పే తీస్తావు కదరా చూద్దాం అని చెప్పి ఇలాగ భయపెడుతున్నట్టు, బ్లాక్మెయిల్, ఇలా ఏవో పదాలు. సో అలాగే నేను చెప్పను, కానీ నాకు పర్సనల్గా అనిపించింది గౌతమ్ పాయింట్ చాలా వ్యాలిడ్ అనిపించింది. అండ్ తను ఎక్కువ సార్లు ఒక్కొక్కసారి ఇంకా ప్రేరణ ఫస్ట్ అలా ఉండేది, కానీ ప్రేరణ చాలా మట్టికి తగ్గింది ఇప్పుడు హౌస్లో. బట్ యస్మి అయితే మరి ఆ క్లానా లేకపోతే గ్రూప్ వల్ల ఏంటో తెలియదు, కానీ అసలు పృథ్వీ నిఖిల్ అంటే ఫస్ట్ పడేదే కాదు. అలాంటిది ఒక క్లాన్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు కలిసి ఉంటే కలదు సుఖం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్టయితే ఉంటుంది. సో నాకు తెలిసి యస్మి ఇలా కష్టమే, ఇలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా మణికంటకి అంత టాప్లీట్ వెళ్ళాల్సిన పని లేదు. మణికంటకి కొంచెం బయట సపోర్ట్ ఉంది, ఒప్పుకుంటాను. అలాగే యస్మికి కూడా సపోర్ట్ ఉంది, మరి ఇద్దరికి లేకుండా అయితే ఏం లేదు. బట్ పోల్చుకుంటే మణికంటకే సింపతి కొట్టాలంటున్నారు, ఒక్కొక్కరు ఒక ఇష్టం. బట్ ఎలా అయితేనో బయట అయితే సపోర్ట్ ఉంది, టాప్ 5లో కూడా ఉండే ఛాన్సెస్ మోస్ట్లీ ఎక్కువగా ఉన్నాయి. సో తిన పాయింట్ పట్టుకుని మొత్తం హౌస్లో అందరికీ అర్థమైపోయింది ఈ పాయింట్. సో అది నేను చెప్పాలనుకున్నది. యస్మి ఇలా గేమ్ ఆడితే కష్టమే నాకు తెలిసి. టాప్ 5 కాదు కదా, టాప్ 10లో కూడా ఉండలేదు నాకు తెలిసినంత వరకు. సో ఇది శూన్యలాగే అయిద్ది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.